ఏం లేదండి, మేము కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసాం. 2019లో ఆయన ఏమైనా చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం. అంటే వ్యాపారస్తులకు కానీ యువతకు కానీ ఇక్కడ లేబర్ ఎక్కువండి. విశాఖపట్నం ఏంటంటే మైగ్రేటింగ్ వర్కర్స్ ఎక్కువ అనమాట. వాళ్ళు డైలీ లేబర్ మీద, ఈ కన్స్ట్రక్షన్స్ మీద, వాటి మీద, ప్రాజెక్టుల మీద పనిచేస్తారనమాట. సో ఆ విధంగా అయితే మాత్రం ఇసుక వల్ల, వీటి వల్ల, ఈ పాలసీల వల్ల జనాలు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఈయనైతే నాకు ఈ ప్రత్యేక హోదా కోసం, వాటి కోసం అయితే వైజాగ్కి అయితే ఏమి తేలేదు. కనీసం రైల్వే జోన్ కూడా ఆ ప్రస్తావన కూడా లేదు. ఎందుకంటే ఈయన ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళినా సరే ఆయన కేసుల కోసం, వాటి కోసం మాట్లాడుకునేసరికి సరిపోయింది. మెడల్ వంచుతాను అన్నాడు, మాకు 25 ఇవ్వండి అన్నది. అందరం నమ్మాం. 25 కాదు 23 ఇచ్చాము, 22 దాకా ఇచ్చాము. కానీ ప్రగతి అయితే శూన్యం. ఈసారి యువత అయితే మాత్రం ఈ కంపెనీల పరంగా, ఉద్యోగాల పరంగా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. యువత మెయిన్. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ చూశారు ఎగ్జాంపుల్. చదువుకున్న యువతకైతే మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్ అండి. ఏదో బటన్ నొక్కి ఆడవాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చి మభ్య పెడుతున్నారు. కానీ పిల్లల భవిష్యత్తు, ఫ్యూచర్ తెలుసుకుంటే మాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా వైజాగ్లో కామెడీగా చూస్తున్నారు. తెలంగాణ సైడ్, ఆడి సైడ్ వెళ్తే ఏముంది వైజాగ్లో అంటున్నారు.